हरिः ओं श्रीगुरुभ्यो नमः। కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపికత్రట కట్ట వికుంచిత సాంజన బాష్పతోయ తోయధారా పరిపూర్ణ వక్త్రము కరంబుల బ్రాముచు వెచ్చనూచుచుంపపడవై నటించుట కృపావరనామది చోద్యమయ్యడిన్ నిన్ను చింతింపుచున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చుతురుగాక లోకులు ఇతరాన్వేషంబులంజూతురే ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య ఘన సింధువు జేరడి గంగభంగిం నీ పాద సరోజ చింతనముపై అని శంభుమదీయ బుద్ధి నిత్యాదర వృత్తితో గదియునట్లుగా చేయుగదయ్య ఈశ్వర. శ్రీకృష్ణాయ దుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాతిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యదృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఆ పృథు చక్రవర్తి ఆ శ్రీహరిని చూస్తూ శ్రీహరి యొక్క పాదాలని ఆయన గట్టిగా పట్టుకునేటప్పటికీ గృహీత చరణాంబుజ ఆయన పాదాలను గట్టిగా పట్టుకుని తల ఆయన పాదాల మీద పెట్టేసేసి అలా ఉండేటువంటి సందర్భంలో ఏమిటి జరుగుతోంది అంటే భగవంతుడిలో నుంచి ఒక కరెంట్ లోపలికి ప్రవహిస్తోంది అనుకున్నాం అనుకోండి. పాదాలను గట్టిగా పట్టుకున్నాడు అంటే శ్రీహరి యొక్క పాదాలలో నుంచి వచ్చినటువంటి ఆ విద్యుత్ శక్తి, ఆ శక్తి ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే సముజ్జిహానయా భక్త్యా, ఆ కరెంటు షాక్ కొట్టకుండా ఆ కరెంట్ ఏం చేస్తుందంటే భక్తిని అణువులోనూ కూడా పెంచేస్తూ ఉంటుంది. సముజ్జిహానయా భక్త్యా, భక్తిని పెంచుతుంది. భగవంతుడి యొక్క పాదాల వైపు కానీ మనం చూస్తే, భగవంతుడి యొక్క పాదాలని కానీ హృదయంలో మనం తలుచుకుంటే, భగవంతుడి యొక్క పాదాలని మనం చేతితో స్పృశిస్తున్నట్టుగా ఏకాంతంగా ఏ విధమైనటువంటి ఆలోచనలు లేకుండా ఆ పాదాల మీద మనం చేయి వేసినట్టుగా మనం భావన చేస్తూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు సముజ్జిహానియా భక్త్యా, భక్తి అణువులోనూ కూడా వరద వచ్చినట్టుగా ఆపాదమస్తకం కూడా భక్తి యొక్క ప్రవాహం కలుగుతుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనకి ఓ విదురా వేదవ్యాస మహర్షి చెప్పాడయ్యా. అటువంటి అనుభవం కలిగినటువంటి మహాభక్తుడు కూడా నువ్వు అనేటువంటిది మనసులో పెట్టుకుని మైత్రేయ మహర్షి విదురుడికి ఆ విధంగా చెప్పిన తరువాత ఇంకా ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని 20వ శ్లోకంలో మైత్రేయ మహర్షి విదురుడికి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ప్రస్థానాభిముఖోప్యేనమనుగ్రహ విలంబిత పశ్యన్ పద్మపలాసాక్షో న ప్రతస్థే సుహృత్సతా. ఇది చాలా అద్భుతమైనటువంటి విశేషం. సతాం, సత్పురుషులకు సుహృతు, మిత్రుడైనటువంటి వాడు. మహత్తరమైనటువంటి సత్పురుషులు అంటే సత్ అంటే సత్ చిత్ ఆనంద స్వరూపుడైనటువంటి భగవంతుడి మీద మనసు ఉన్నటువంటి, భక్తి ఉన్నటువంటి, శ్రద్ధ ఉన్నటువంటి ఆ పురుషులకు, సత్తాం సత్పురుషులకు సుహృతు. సుహృతు అంటే మిత్రుడు అంటే మామూలుగా గ్రేటెస్ట్ ఫ్రెండ్ అనమాట. సుహృతు ఏ విధమైనటువంటి కల్మషము లేకుండా మిత్రత్వ ధర్మాన్ని పాటించేటువంటి వాడగు. పద్మపలాస అక్ష, ఎవరు అయినా అంటే పద్మపలాస అక్ష
అంటే పద్మముల రేకుల వంటి కన్నులు కలిగినటువంటి ఆ శ్రీహరి ప్రస్థాన అభిముఖ అపి, ఇంక చాలా టైం అయింది, ఇంక నేను వెళ్ళిపోవాలి, ఇంక బయలుదేరాలి అని ప్రస్థాన అభిముఖ అపి, బయలుదేరడానికి సిద్ధపడుతున్నప్పటికీ కూడా, సంసిద్ధుడైనప్పటికీ కూడా, యానం ఈ పృథుచక్రవర్తిని పశ్యన్, ఆ పృథుచక్రవర్తిని చూస్తూ ఉండేటప్పుడు అనుగ్రహ విలంబిత, ఆ అనుగ్రహం చేత, అంటే ఆ పృథుచక్రవర్తిని అలా చూస్తూ ఉండేటువంటి అనుగ్రహమైనటువంటి దృక్కులతో ఉన్నటువంటి ఆ శ్రీహరి నా ప్రతస్థే, బయలుదేరలేదు, అలా ఉండిపోయాడు. వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలి, చెప్పినటువంటి ఉపదేశం అంతా అయిపోయింది, వెళ్ళిపోవాలి. కానీ ఆ పృథు చక్రవర్తిని అలాగ చూస్తూ ఉండేటప్పటికీ శ్రీహరికి కాలు కదలలేదు. ఆయన ఇంకా అలాగే విలంబిత, ఆలస్యం చేస్తూనే ఉన్నాడు శ్రీహరి. ఇది మామూలుగా మనం చూస్తూ ఉంటాం కదా, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరైనా కనిపించారనుకోండి, ఇంకా వాళ్ళతో అలాగ కాలం గడిపేస్తుంటారు, కాళ్ళు బయట పడవు. ఆ తర్వాత ఏమో ఇంకా అలా చూస్తూ కాళ్ళు ఆ పని చేసి ఈ పని చేసి అక్కడేందో తచ్చట్లాడుతూ వాళ్ళని వదలలేక, ఇది సాధారణమైనటువంటి శరీరంతో కూడుకున్నటువంటి సాధారణమైనటువంటి మానవుల్ని చూస్తేనే మన మనసులు కాళ్ళు కదలలేనటువంటి స్థితిలోకి వచ్చేస్తూ ఉంటాయి. అటువంటిది ఎవరికి, మనుషులకి చూస్తే ఈ విధమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ స్థితి ఎవరికి ఏర్పడింది? మనుషుడైనటువంటి పృథు చక్రవర్తికి ఏర్పడలే, భగవంతుడికి ఏర్పడింది. అంటే భగవంతుడు మనల్ని చూస్తున్నప్పుడు ఆయన అక్కడి నుంచి కదలకుండా అలాగా ఉండిపోవడం అనేటువంటి స్థితి మనం భగవంతుడికి కల్పించాలి అని శాస్త్రం చెప్తోంది. ఇది అంటే మనం ఎంత ప్యూర్గా ఉండాలి. మనం ఎక్కడికైనా దానికి వెళ్ళేటప్పటికి భగవంతుడు కావాలి అని కోరుకోవాలి, కానీ అక్కడ ఉండేటువంటి మనుషులు కావాలి. వాడిని చూస్తూ కదలలేనట్టు, కాళ్ళు కదలవు, మనసు కదలవు, చూపులు కదలవు. అలాగా నానా గందరగోళంలో పడిపోతున్నప్పుడు భగవంతుని చూడకుండా ఈ మనుషుని చూస్తున్నప్పుడు భగవంతుడు నీ వైపు చూస్తున్నాడో లేదు నీకు ఎలా తెలుస్తుంది? నీకు తెలియదుగా. భగవంతుడు నిన్ను చూద్దాం అనుకుంటే నువ్వేమో మనుషులను చూస్తూ నాటకాలు ఆడుతున్నావు అక్కడ. కాబట్టి ఈ విధమైనటువంటి స్థితి ఉండకూడదు. భగవంతుడే కదలకుండా మన్నే చూస్తూ ఉండాలి అంటే పృథు చక్రవర్తి చేసినటువంటి విధానంగా చరణాంబుజాల్ని సముజ్జహానయ భక్తిభావం పెరుగుతూ ఉండేటప్పటికీ భక్తులకు వశమవుతాడు. కాబట్టి ఆయన తన ప్రయాణాన్ని విలంబిత, ఆయన పోస్ట్పోన్ చేసుకున్నాడే, కదలలేకపోతున్నాడు, భగవంతుడే కదలలేకపోతున్నాడు అన్న తర్వాత స ఆదిరాజో రచితాంజలిర్హరిం విలోకితం నాశక అశ్రులోచన నకించినో వాచస బాష్ప విక్లబో హృదో పగుహ్యామమ ముముదాదవస్థిత. ఇప్పుడేమైంది? ఆదిరాజు అయినటువంటి ఆదిరాజు అయినటువంటి పృథు చక్రవర్తి రెండు చేతులు జోడించి శ్రీహరికి నమస్కరించాడు. కానీ అలా పాదాలు పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత మళ్ళీ లేచి నిలబడి, ఎందుకంటే ఆయన పాదాలనే పట్టుకుంటే మహత్తరమైనటువంటి ఆయన బాహువులు, ఆయన వక్షస్థలం, ఆయన తులసిమాల, ఆయన కిరీటం, ఆయన కళ్ళు, ఆయన శరీరం, ఆ శరీరం మీద ఉండేటువంటి లక్ష్మీదేవిని కూడా చూడాలనిపిస్తుంది. కాబట్టి నా పాదాలని గట్టిగా పట్టుకున్నాక పరిపూర్ణమైనటువంటి భక్తి అంతా సముజ్జిహానయ భక్తి వృద్ధి పొందిన తర్వాత లేచి నిలబడి ఆ రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో పాపం ఈయన లేచి ఆయన్ని చూద్దాం అనుకున్నాడుగా. చూద్దాం అనుకునేటప్పటికీ ఒకటి అడ్డం వచ్చేసింది. ఏమిటంటే ఆయన కన్నుల ఆనంద బాష్పాలతో నిండిపోవడం చేత చాలా వ్యాకులత చెందిపోయాడు. ఆ నీళ్ళు అడ్డం ఆ నీళ్ళు ఎప్పుడైతే కళ్ళకి అడ్డం వచ్చేసి హరిని చూడలేకపోయాడు. అంటే ఏమిటన్నమాట, మనలో ఉండేటువంటి భక్తిభావమే మనలో పెరిగిపోతున్నప్పుడు శరీర వ్యవస్థగా రోమాంచంగా నీ కళ్ళ యొక్క ఆ బాష్పాలు కానీ వచ్చేటప్పటికీ ఆ కన్నీరే చూడవలసినటువంటి భగవంతుడికి అడ్డం పడిపోయింది. మన కన్నీరే, మన భక్తిభావమే, మన ప్రేమే
మనకి అడ్డం పడిపోతూ ఉంటుంది. ఇది గ్రహించవలసినటువంటి విశేషం. కాబట్టి శ్రీహరిని ఆయన చూడలేకపోయాడు. కేవలం నిలబడి ఏం చేశాడు? అప్పుడు ఏం చేయాలండి అంటే మనకి ఎలాగా మనకి మామూలు అడ్డమైన మనుషుల్ని చూస్తేనే కన్నీళ్ళు వచ్చేసేసి వాళ్ళని కదలలేక వాళ్ళ చుట్టూ తిరగాలి అనిపించేస్తూ ఉంటుంది. మనకి మామూలు సాధారణమైనటువంటి మనుషుల్ని చూస్తూ ఉంటేనే, మన బంధువుల్ని చూస్తుంటేనే, మన వీళ్ళని చూస్తూ ఉంటేనే. కానీ భగవంతుడిని చూస్తూ ఉండేటప్పటికి అయ్యో నాకు భగవంతుడు కనిపించటం లేదు అనేటువంటి ఆ భావంతో ఆయన నిలబడిపోయి సరేనయ్యా నువ్వు కనిపించకపోయాయని చెప్పి హృదయంతో ఏం చేశాడంటే ఆయన గట్టిగా కౌగిలించేసి, ఇప్పుడు కనిపించడం లేదనుకోండి, కనిపించకపోతే ఏం చేస్తాం? గట్టిగా వెళ్ళి కౌగిలించేసుకుంటాం. కళ్ళల్లో నీడు వచ్చేస్తున్నప్పుడు ఇక నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏమిటంటే గట్టిగా కౌగిలించేసుకోవడమే. ఓ విదురా, ఆయన హృదయంలో ఆ శ్రీహరిని గట్టిగా కౌగిలించేసుకున్నాడయ్యా అన్నాడు. స ఆది రాజో రచిత అంజలిర్హరిం, రచిత అంటే నమస్కారం పెట్టి, అంజలిం విలోకితం అలాగా నమస్కారం పెట్టి చూస్తూ ఉన్నప్పుడు నా అశ్రులోచన అశక్యమైపోయింది. అశ్రులోచన అలా కళ్ళల్లోంచి నీరు కారిపోతూ ఉంటే శ్రీహరి రూపం కనిపించడం వల్ల నా కించనో వాచ సభాష్ప విక్లబో, వెంటనే ఆ కంఠం అంతా కూడా చూడడానికి ఇంకా శక్యం కానటువంటి ఆయన ఏం చేశాడంటే నా కించన ఉవాచ, స్వామి నువ్వు కనిపించటం లేదు అని ఇంకా ఈ వెర్రి మాటలు ఏమి మాట్లాడకుండా ఏమి కూడా నా ఉవాచ ఏమీ పలకలేదు. ఇంకా నువ్వు కనిపించు, నా కళ్ళు నీళ్లు తుడు, నువ్వు ఇంకా ఇక్కడే ఉండు, నిన్ను మళ్ళీ కళ్ళు తుడుచుకుని చూస్తాను, ఏమంటే మీరు ఇక్కడ ఉండండి, మీరు నేను కాసేపు ఇలా కూర్చుందాం, మనకి గంటల క్షణాల కింద గడిచిపోతున్నాయి అని ఈ అసందర్భమైనటువంటి డైలాగులు ఏమీ మాట్లాడకుండా నా ఉవాచ ఏమీ పలకకుండా అవస్థిత నిలబడిపోయి అముం ఆ శ్రీహరిని హృదయంతో ఏం చేశాడంటే ఉపగుహ్య ఆధాత్ ఉపగుహ్య, అంటే చాలా దగ్గరగా గట్టిగా నొక్కేసేసుకుని కౌగులించేసుకుని ఆధాత్ పట్టేసుకున్నాడు. ఇంకా హృదయంలో ఎప్పుడైతే బంధించాడో ఇంకా శ్రీహరి అక్కడి నుంచి కదలడు. హృద్దేశే తిష్టతి అర్జున అన్నాడుగా, మీ హృదయ దేశాల్లో నేను ఎప్పుడూ ఉంటాను అంటాం. కానీ మన హృదయ దేశాల్లో శ్రీకృష్ణుడు ఆ పరమాత్మ అమ్మవారు ఉన్నప్పుడు మిగతా వాళ్ళని మనం మనసులో పెట్టుకుందాం అనేటువంటి తాపత్రయాలతో మానవులు చేస్తూ ఉంటారు. ఇది భాగవతంలో మనం చెయ్యవలసినటువంటి సాధన ఇది. ఇందులో పూజల్లో, పునస్కారాల్లో, దీపాల్లో, కొత్త కార్యక్రమాల్లో, హోమాల్లో, పూర్ణకుంభాల్లో వివేహిలో ఏమిటున్నాయి అంటే భగవంతుడి యొక్క పాదాలని గట్టిగా పట్టుకుని మన తలసు అక్కడ పెట్టి ఆ పాదాలే కావాలి అని చెప్పి నిర్మలంగా శ్రద్ధగా భక్తితో ఆ శ్రీహరి యొక్క 4 శ్లోకాలు పద్యాలు చదువుకుంటూ మనసు నిండా అదే భావన నిరంతరం దాని గురించే ఆలోచిస్తూ ఉండేటప్పటికీ అప్పుడు మనకి ఈ విధమైనటువంటి స్థితి వస్తుంది. ఇక్కడ ఏ విధమైనటువంటి ఆడంబరాలు కానీ, అతిశయాలు కానీ, ఫోటోలు కానీ, దండలు కానీ ఏమీ లేవు. ఇది సాధన అంటే. ఇది అయిన తర్వాత అమృజా అశ్రుకళా విలోకయన్ అతృప్త దృగ్గోచరమాహ పూరుషం పదా స్పృశంతం క్షితిమంస ఉన్నతే విన్యస్తహస్తాగ్రమురంగ విద్విష. అప్పుడు పృథు కన్నిటిని ఎప్పుడైతే హృదయంలో గట్టిగా పట్టేసుకుని ఇంక హృదయంలో బంధించేశాడుగా, ఇంకా బంధించేసేటప్పటికి ఆ శ్రీహరింటి ఇటు కదులుకోలేడు. అప్పుడు ఏం చేశాడంటే కాస్త మేలుకొని వెంటనే కన్నీళ్లు తుడుచుకుని తర్వాత అప్పుడు హీ స్టార్టెడ్ స్పీకింగ్ టు హిమ్. పరిపూర్ణ స్వరూపుడైనటువంటి శ్రీహరితో అన్నాడు. అంతకుముందు శ్రీహరి బుట్ట తెరిచేశాడు కదా, ఒరే అబ్బాయి నువ్వు ఏదైనా వరం కోరుకో ఇచ్చేస్తాను అనేటప్పుడు మరి దానికి ఆయన వరం కోరుకో అన్నప్పుడు మరి ఆయనకి సంస్కారం ప్రకారంగా ఏదో ఆన్సర్ ఇవ్వాలిగా. అందువల్ల ఇప్పుడు హృదయంలో బంధించేసిన తర్వాత కన్నీళ్లు తుడుచుకొని అంజలి ఘటించి పరిపూర్ణమైనటువంటి ఆనంద హృదయంతో ఏమన్నాడు అంటే పాదాలతో కేవలం ఇప్పుడు ఆయన పాదాలను చూసేటప్పటికి ఆయన శ్రీహరి యొక్క పాదాలు నేలను స్పృశిస్తున్నాయి. ఆయన పాదాలు అలాగా ఆయన్ని చూస్తూ నేలను స్పృశిస్తూ ఉండేటువంటి ఆ పాదాలను
చూసిన తర్వాత పృథువుకి కన్నులకు ఇంకా తృప్తి కలగటం లేదు. ఇంకా ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. ఆ పాదాలు నేను పరిపాలిస్తూ ఉండేటువంటి భూమి మీద స్వామి నీ పాదాల చేత భూమి అంతా పులకరించిపోతోంది. అలాగే పాంచభౌతికమైనటువంటి పృథివీతత్వంతో కూడుకున్నటువంటి ఈ క్షేత్రం, శరీరం క్షేత్రమిత్యభిధీయతే అన్నాడుగా. క్షేత్రం అంటే శరీరం, శరీరం అంటే భూమి, అంటే పదార్థంతో కూడుకున్నటువంటిది. ఇప్పుడు ఆయన పాదాలు భూమి ఆనుకున్నాయి అంటే దాని అర్థం ఏమిటంటే ఎర్త్ మీద ఉన్నాయి అని మామూలుగా కథ ప్రకారం అర్థం. ఇప్పుడు ఆయన పాదాలు ఎక్కడున్నాయని హృదయంలో బంధించేసేటప్పటికి తన శరీరం అనేటువంటి క్షేత్రం పృథివిలో ఆ పాదాలు ఉండేటప్పటికీ ఇంకా అలాగా బాహ్యంగా చూస్తూ ఉన్నా, అంతర్ముఖంగా చూస్తూ ఉన్నా కూడా ఆ పృథు చక్రవర్తికి తృప్తి మాత్రం కలగలేదయ్యా విదురా. ఆయన తన చేతిని అప్పుడు ఏం చేశాడు అంటే, అప్పుడు శ్రీహరి ఇలా చూస్తూ ఉండేటప్పటికి ఇంకా రెడీగా కార్ స్టార్ట్ చేశాడు. గరుత్మంతుడు వచ్చేసాడు. ఇంకా రెక్కలు స్వామి ఇంకా బయలుదేరు, అక్కడ అమ్మవారు చూస్తోంది, ఇంకా వీడితో కూర్చున్నామేమిటి అన్నట్టుగా ఆయన గరుత్మంతుడు రెక్కలని అల్లల్లాడిస్తూ ఉండేటువంటి సందర్భంలో వస్తున్నాను ఉండరా బాయ్ అని ఉండు ఒక నిమిషం ఆగు అన్నట్టుగా తన అరచేతిని గరుత్మంతుడి భుజం మీద, ఎత్తుగా ఉండేటువంటి ఆ గరుత్మంతుడి భుజం మీద శ్రీహరి ఒక అరచేతిని వేశాడు. అధా అధా మృజాశ్రుకలాహ విలోకయన్. ఆ తర్వాత అశ్రుకలాహ కన్నీటి బిందువులతో అవమృజ్య అంటే తుడి చేసుకున్నటువంటి అతృప్త గోచరం, అతృప్త దృగ్గోచరం, అతృప్తం ఏమాత్రం ఇంకా తృప్తి కలగట్లేదు ఆ పృథు చక్రవర్తికి. తృప్తి చెందినటువంటి కన్నులతో తుడుచుకుని కన్నులతో పాదములతో క్షిప్రం నేలను స్పృశిస్తున్నటువంటి ఉరంగ విద్విష నాగములకు శత్రువగు గరుత్మంతుని ఉన్నతే ఎత్తైన అంశే ఆ భుజాల మీద విన్యహస్తే అగ్రం చేత్తో వేశాడు. ఆయనను అప్పుడు ఏం చేశాడంటే ఆ గరుత్మంతుడి మీద విన్యస్త హస్త, విన్యస్త అంటే వెట్టే, ఆ అగ్రం అంటే చాలా ఎత్తుగా ఉంది ఆ విమానం. ఆయన గరుత్మంతుడు నేల మీద ఇలాగా ఆయన ఆగేటప్పుడు ఆయన కాళ్ళు పెద్దగా ఉన్నాయి. శ్రీహరి ఏం చేశాడంటే అంత పెద్ద దాని మీద కూడా ఈయన ఆ హస్తాన్ని వేసి ఆయన నిలబడ్డాడయ్యా. అప్పుడు పృథు చక్రవర్తి ఆయనతో ఉవాచ, ఈ విధంగా మాట్లాడాడు. పృథురువాచ వరాన్ విభో త్వద్వరదేశ్వరాద్భుతః కథం వృణీతే గుణ విక్రియాత్మనాం ఏ నారకాణామపి సంతి దేహినాం తానీశ కైవల్యపతే వృణేన చ. అప్పుడు పృథు చక్రవర్తి విభో ఓ ప్రభో వరద ఈశ్వరాత్, వరాలిచ్చేటువంటి దేవతలకి వరద ఈశ్వరాత్. వరద అంటే వరాలిచ్చేటువంటి వాడు సాధారణంగా దేవతలు ఇస్తుంటారుగా వరాలు. అటువంటి వరాలిచ్చేటువంటి దేవతలకే ఈశ్వరాత్ ఈశ్వరుడివి నువ్వు. త్వత్ నీ నుండి బుధ, నీ నుంచి బుధ అంటే కాస్త వివేకం కలిగినటువంటి కహ ఎవడైనా సరే గుణ విక్రయ ఆత్మనా, ఏమాత్రం బుద్ధి కలిగినటువంటి వాడైనా సరే వాడు ఏం చేస్తాడు, ఆ బుద్ధి కలిగినటువంటి వాడు గుణ విక్రియ ఆత్మన, గుణకార్యాలైనటువంటి అంటే సత్వరజస్తమో గుణాలని పెంచేటువంటి వాటిల చేత వికారం పొందేటువంటి మనస్సులు ఉంటాయే. ఈ శబ్దాదుల గురించి, ఈ కొత్త కార్యక్రమాల మీద, తర్వాత కొత్త మనుషులతో సంపర్కాలు, కొత్త వస్తువులు కావాలని కోరుకుని నిరంతరము కూడా వికారం చెందేటువంటి గుణ విక్రియ ఆత్మానం, అటువంటి వాళ్ళ యొక్క చిత్తాలు కలిగినటువంటి వాళ్ళ వరాలను కథం ఎట్లు వృణీతే, అటువంటి వారు ఏ విధంగా వికారాలకు కామన్లు కలిగి ఉంటారు వాళ్ళు, అటువంటి వాళ్ళు నీ నుంచి వరాలు కోరుకుంటూ ఉంటారు. కానీ అటువంటి వికారాలు లేనటువంటి వివేకైనటువంటి వాడు ఎవరు కోరుకుంటాడయ్యా వరాలు?
అట్టి భోగాలు మామూలుగా వరాలు ఇటువంటి నీవు ఇచ్చేటువంటి వరాలు నరకంలో కూడా దొరుకుతాయా స్వామి? దానికి ఏమీ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి నీ నుంచి నువ్వు ఏమిటిస్తావు అంటే నువ్వు మోక్షాన్ని ఇస్తావు. అందువల్ల నువ్వు వరాలు కోరుకో అని చెప్పి నువ్వు బుట్ట తెరిచి నన్ను అందులో వేసేద్దాం అనుకున్నావు. కానీ నేను నిన్ను గుణ విక్రియ ఆత్మానం, ఈ పదార్థాలతో, ఈ వ్యక్తులతో, ఈ కొత్త కార్యక్రమాలతో, రకరకాలైనటువంటి అతిశయాలతో, ఆడంబరాలతో పూజలు చేసి భగవంతుడి నుంచి అనుగ్రహం పొందాలి, వరాలు పొందాలి అనుకునేటువంటి వాళ్ళకి అటువంటి వరాలు, అటువంటి మనుషులు నరకాల్లో కూడా దొరుకుతూ ఉంటారు. కాబట్టి నాకు అవేమీ అక్కర్లేదు. కాస్త వివేకం కలిగినటువంటి వాడు భాగవతం కావాలనుకుంటాడు, భగవద్గీత కావాలనుకుంటాడు. కానీ కొత్త కార్యక్రమాలు, కొత్త ఫోటోలు, కొత్త దండలు, కొత్త మనుషులు ఎవరు కోరుకోరు. ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ బంధాల నుంచి విడిపడడమే మోక్షము అంటే. ఈ కొత్త కార్యక్రమాలు, ఈ కొత్త మనుషులు, ఇవి కొత్త ఫోటోలు, కొత్తవి, వీటి నుంచి విడిపడము, నీ పాదాలని పట్టుకోవడమే కావాలి, నువ్వే కావాలి అనేటువంటి బుద్ధి వివేకుడికి ఉంటుంది. అటువంటి వివేకి ఎటువంటి వరాలు కూడా కోరడు స్వామి. అందువల్ల నేను నిన్ను ఏ విధమైనటువంటి వరాలు కోరను, నువ్వు ఇస్తానన్నా అని చెప్పి ఆయన ఇస్తానంటే నేను వద్దు అన్నాడు. అంటే భగవంతుణ్ణి కూడా వద్దు, ఏమి కావాలో ఇచ్చేటువంటి వాడివి నువ్వు. నన్ను ఈ బుట్ట తెరిచి ఈ కొత్త ఫోటోలు, ఈ కొత్త కార్యక్రమాలు, ఈ కొత్త పద్ధతుల్లోకి ఎందుకు తీసుకొస్తావు స్వామి అని దూరంగా ఉండి నాకు భగవత్ సంబంధమైనటువంటి నీ భాగవత స్వరూపం కావాలి, నీవు ఉపదేశించినటువంటి భగవద్గీత స్వరూపం కావాలి అని వివేకవంతుడు కోరుకుంటాడయ్యా అన్నాడు. అంటూ ఓ విదురా ఇంకా ఏం చెప్పాడంటే, నకామయేనాథ తదప్యహం క్వచిత్ నయత్ర యుష్మచ్చరణాంబుజాసవః మహత్తమాంతర్హృదయాన్ముఖచ్యుతో విధత్స్వ కర్ణాయుతమేషమే వరః. నాథ, ఓ ప్రభు, నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. నాథ అనేటువంటి నువ్వు తప్ప నాకు ఇంకెవరు రక్షకులు లేరు అనేటువంటి దాన్ని నాథ అంటారు. తథపి ఆ మోక్షం కూడా అహం నేను క్వచిత్ ఏ కాలం అందైనా కూడా నా కామయ్య కోరడం లేదు, మోక్షం కూడా నేను కోరటం లేదయా స్వామి అని. ఎక్కడైతే మహత్ అంతఃహృదయాత్, మహత్ అంటే మహాత్ముల యొక్క హృదయాల లోపల నుండి, ముఖచ్యుత అటువంటి మహాత్ముల యొక్క ముఖంలో నుంచి చ్యుత బయటికి వస్తూ ఉండేటువంటి యుష్మత్ చరణాంబుజ ఆసవ, నీ చరణ అంబుజాలలో నుంచి స్రవిస్తూ ఉండేటువంటి ఆ మధురమైనటువంటి ఆ రసం ఉందే, అంటే నీ కథలన్నమాట. ఆ కథలని లేదో అట్టి ఆయతం, అటువంటి దానిని నేను కోరుకుంటూ ఉన్నాను. అంటే మహాత్ములైనటువంటి సుఖాది మహానుభావులు చెప్పేటువంటి నీ కథల అనేటువంటి ఆ అంబుజాలలో నుంచి, నీకు ప్రతి కథ కూడా ఒక అంబుజం, అదంతా కూడా నీ చరణాంబుజాలు. ఆ చరణాంబుజాల్లో నుంచి జాలువారేటువంటి ఆ కథలలో అనేక మహత్తరమైనటువంటి అనుభవం కలుగుతూ ఉంటుంది. అది జాలువారుతూ ఉండేది. అది మోక్షమునందు లభించనిచో అటువంటి ఆ అమృత స్రవం నాకు మోక్షం, నువ్వు నాకు మోక్షం ఇస్తానంటావేమో, ఆ మోక్షంలో నాకు ఈ అమృత రసం లేదనుకో, అప్పుడు నాకు ఆ మోక్షం కూడా నాకు వద్దు. అంటే ఏమిటన్నమాట, నిరంతరము నీ చరణారవిందాలకు నీకు సంబంధించినటువంటి కథలు, నీకు సంబంధించినటువంటి శ్లోకాలు, పద్యాలు, నీకు సంబంధించినటువంటి ఆ దివ్య తేజస్సు అనేటువంటి ఆ మధురమైనటువంటి రసాన్ని నేను నిరంతరము క్రోలుతూ ఉండాలి తప్ప, ఇది లేనటువంటి, ఇటువంటి అనుభవం లేనటువంటి మోక్షం కూడా నాకు వద్దయ్యా స్వామి. నీ గాథల
గాథలు వినడమే నాకు, నీ గాథలు వినడం కోసం నాకు 10,000 చెవులు ఈ చాలు, అదే నాకు గొప్ప వరం. కానీ మనం ఏమంటున్నాండి, మా గుడిలో ఇంకా భాగవతం వద్దు, మేము వినదలుచుకోలేదు, మా 2 చెవులు కూడా వినదలుచుకోలేదు అని చెప్పి మనం డిక్లరేషన్ చేస్తూ ఉన్నాం. పాపం పృథు చక్రవర్తి 10,000 చెవులు ఇవ్వయ్యా, 2 చెవులు సరిపోవటం లేదు రోహన్ ఆయన అన్నాడు. కాబట్టి రేపటి కార్యక్రమంలో ఏమన్నాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.